హాయ్, ఈరోజు నేను నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడాన్ని ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. అది ఆల్కహాల్ తీసుకున్నా తీసుకోకపోయినా ఒక్కోసారి లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. నాన్ ఆల్కహాలిక్ అంటే ఆల్కహాల్ మోస్ట్లీ కాజ్ అవ్వదు. అంటే లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్, అకేషనల్ ఆల్కహాలిక్స్లో కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఆల్కహాల్ తీసుకోని వాళ్ళకి కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చి లివర్ స్కారింగ్ వస్తుంది. దీన్ని నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అని కూడా అంటారు. ఇది లివర్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది ఎండ్ స్టేజ్లో. అల్ట్రాసౌండ్ అబ్డమెన్ చేసినప్పుడు మనకి యూజువల్గా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అని ఇస్తారు. యూజువల్గా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అప్పుడే మనం జాగ్రత్తలు తీసుకుంటే లివర్ ఫెయిల్యూర్ని ప్రివెంట్ చేయడానికి మనం మెజర్స్ తీసుకుంటే దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ సిమ్టమ్స్ యూజువల్గా నీరసంగా ఉంటుంది పేషెంట్స్కి. అప్పర్ పార్ట్ ఆఫ్ ద రైట్ అబ్డమెన్లో పెయిన్ ఉంటుంది, వెయిట్ లాస్ అవుతారు కొంతమంది, ఇంకా చాలా సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో ఏం జరుగుతుందంటే లివర్లో యూజువల్గా ఫ్యాట్స్ బ్రేక్ డౌన్ అవుతాయి, కానీ లివర్ ఈ కండిషన్లో ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ చేయలేక అవి లివర్ టిష్యూలో బిల్డప్ అయిపోతాయి అన్నమాట. సో టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఒక 3 టైప్స్ ఉంటాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని, నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అని, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అసోసియేటెడ్ సిరోసిస్ అని ఉంటుంది. సిరోసిస్ స్టేజ్కి వచ్చిన టైంకి ఇంకా లివర్ ఫంక్షన్ చేయడం పూర్తిగా తగ్గిపోవచ్చు కూడా. సో దీనికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంతకుముందు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ అయినా, హై కొలెస్ట్రాల్ ఉన్నా, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్నా, లేకపోతే మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నా, ఒబిసిటీ ఉన్న, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న, లేకపోతే స్లీప్ యాప్నియా ఉన్న, డయాబెటీస్ ఉన్న, థైరాయిడ్ ఉన్న, హైపోథైరాయిడ్ ఉన్న, హైపోపిట్యూటరిజం ఉన్న ఇది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరన్నా జనరల్ ఫిజిషియన్కి ముందు చూపించుకుంటే సరిపోతుంది.